రాజకీయంగా రాజకీయ పార్టీలకి అతనికి ఉన్న దానిలో జరిగింది సార్. అది మేము క్వశ్చన్ చేసే స్థాయి కాదు. మొన్న 24 నాటికైతే నేను నాకున్న సాన్నిహిత్యంలో నేను పైకి కూడా ఎందుకు నేను ఆ సాన్నిహిత్యం వచ్చిందంటే 1924లో ఈ తెలుగుదేశం పార్టీ కోసం నేను దాదాపుగా 1680 మందికి నేను బెయిల్స్ చేశాను. యోగాలలో కానివ్వండి, లేకపోతే అంగళ్ళు మదనపల్లి కానివ్వండి, మా ఏలూరులో కానివ్వండి, ఎక్కడ ఇష్యూ ఉన్నా ఇళ్ళు అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన సందర్భంలో కొంత యాక్సెస్ వస్తే ఆ యాక్సెస్ నేను ఇంటిమేట్ చేశాను, ఇతను కాకుండా మీరు ఎవరికైనా ఇవ్వండి, ప్రశాంతంగా ఉంటుంది కాన్స్టిట్యుయెన్సీ, ఇతను కాదు అని చెప్పన్నా. సరే, పార్టీ వేరియస్ రీజన్స్ తో అతనికే ఇచ్చింది సార్. అదే డిఫరెన్స్ తప్ప అంత నుంచి మాకేం ఇష్యూస్. మరి ఇప్పుడు సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి? కనీసం మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఇంత సీనియర్ లీడర్ కదా మీరు, ఇంత సర్వీస్ చేశారు. ప్రొసీజర్లకు ఏంటంటే పార్టీలో షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఆ తర్వాతే సస్పెండ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్, అలాంటిది ఏమైనా జరిగిందా ఏం లేదా? సార్, నాకు అర్థమైంది అయితే ఏంటి అంటే ఈ 5 years నుండి లేకపోతే 7 years నుండి నేను చూసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే 1924 ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అడ్వకేట్స్ కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆ అడ్వకేట్స్ తో కొంత పార్టీకి చేయటం, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అడ్వకేట్ అనేవాడికి లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు సార్. పవర్లో కరివేపాకు అంటాడు సార్ లాయర్ అనేవాడు. ఉంటాయి. మనం ఏంటంటే పోకరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు గిల్లితే గిల్లించుకోవాలి, ఎదురు అడగకూడదు. ఎదురు ఎవరైనా ఇప్పుడు మా అడ్వకేట్స్ ఉండే సహజ సిద్ధమైన లక్షణం ఏంటి అంటే అది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు మేము కొంచెం నోరు విప్పే లక్షణం మాకు మా ప్రొఫెషన్ ఇస్తుందండి. మాకు ఆ ధైర్యం కూడా మా ప్రొఫెషనే మాకు ఇస్తుంది. దాని మీద కొంచెం మేము నోరిప్పుతాం. ఆ నోరిప్పితే ఈ సమస్యలు వస్తున్నాయి అనేది నా భావం. సార్, ఇప్పుడు మీరు చాలా ఆరోపణలు చేశారు ఆయన మీద. శాండ్ టు ల్యాండ్, మైన్ టు వైన్, అలాగే కోడి పందాలు టు బెల్ట్ షాప్లు, ఇవన్నీ చాలా ఆరోపణలు చేశారు కదా. ఇవి ఇంతకుముందు పార్టీ దృష్టికి తీసుకెళ్లారా, లేదంటే మీరు ఇలా బయటకు వచ్చి డైరెక్ట్గా చెప్పటమేనా? సార్, వినపడుతుందండి? డైరెక్ట్ యాక్సెస్ ఎక్కడ ఉండదు సార్. మనకి డైరెక్ట్ యాక్సెస్ మాకేం ఉండదు. మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి, మేము చేయాలి అంటే మేము మా కోర్టులు మానేసుకుని 1 నెల 2 నెలల్లో కష్టపడితే ఏమైనా అపాయింట్మెంట్ ఎవరిదైనా దొరుకుతుంది. ఆ పరిస్థితుల్లో మేమేమో పొలిటికల్ లీడర్ లాగా మేము అక్కడికి వెళ్ళిపోయి మేము అక్కడ వెయిట్ చేసి వెళ్ళి మేము ఇచ్చేంత ఇది మాకు లేదు. మేమేంటి అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా చెప్తే పైకి వెళ్ళద్దు అనే దానికోసం నేను ఫస్ట్ లిక్కర్ ఉద్దేశం ఏంటి అంటే అసలు ఎన్లైటన్ అవుతుంది పార్టీకి, ఇది పార్టీకి తెలియదేమో, ఈ కరెక్ట్ గా వెళ్ళద్దు అనే దాని మీద నేను ఎన్లైటన్ చేశాను. ఎన్లైటన్ చేస్తే దాని మీద ఏమి రెస్పాన్స్ నాకేమి కనిపించలే. ఆ కనిపించకపోగా నా మీద ఒక 4-5 యూట్యూబ్లో లోకల్లో పురమాయించేసి తల ఒకటి వదిలేయటం అంటే ఇది ఎట్లా ఉంది అంటే సార్, ఒక ఎమ్మెల్యేని ఎదిరించాలి అంటే మాత్రం చాలా కష్టసాధ్యం సార్. లాయర్ అనేవాళ్ళం మేము కోర్టులో మేము కొట్లాడటం వేరు, బయట సామాజికంగా కొట్లాడాలి అంటే మా లాయర్స్ శక్తి సరిపోదు సార్, నాకు అర్థమైంది. కానీ మరి ఎందుకు మీరు పోరాటానికి సిద్ధమయ్యారు? రాజీ లేని పోరాటం అంటున్నారు. తర్వాత న్యాయవాదిగా మీరు చాలా మంది తరఫున వాదించే మీ మీదే ఇవాళ SC ST కేసులు కూడా ఇదని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ ధైర్యం ఏంటి?